స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం ఆ మధ్య నవల్స్ చెప్పుకున్నామండి. ఒక నోవెల్ చెప్పుకుందామా? నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు. మీరు అందరికీ ఇదే చెప్తారు రమగారు, అందరూ మీ ఫేవరెటే. అందరు ఎందుకు అవుతారు జయ? ఆల్మోస్ట్ వందల మంది రైటర్లు ఉన్నారు, నేను 10లో పేర్లు చెప్తా. ఓకే. బాగా చిన్నప్పుడు చదివిన పుస్తకం జయ ఇది. నేను ఒక 10th అలాగా. ఓకే, బాగుంటుంది. అయితే సూర్యకుమార్ గారి గురించి చెప్పాలి. వీరేమన్నా డాక్టర్ ఏమోనని నా అనుమానం. నవలల మీద ఇప్పుడు డాక్టర్ చిట్టారెడ్డి అని నేను చూడలా. ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ, మెడిసిన్కి సంబంధించిన విషయాలు చాలా విశదంగా చెప్తారు. మెడికల్ కాలేజీలో జరిగే ర్యాగింగ్లు, అవన్నీ బాగా నర్సులు వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు చేసే పనులు, ఆపరేషన్ థియేటర్ సంగతులు అవి భలే వివరంగా చెప్తారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సూర్యకుమార్ గారి దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ మిగిలిన రైటర్స్లో తక్కువ ఉండేది, వీరిలో బాగా ఎక్కువ ఉండేది ఏంటంటే ప్రతి క్యారెక్టరు పరిచయం చేస్తూ వారికి ఒక చిన్న కథ చెప్తారు. క్యారెక్టర్కి వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి సంబంధించిన కథ వివరంగా ఇచ్చేస్తారు. హైలైట్ బాగుంటుంది. ఎంత బాగుంటాయో. ఓకే. చాలా విషయాలు, చాలా వ్యక్తుల గురించి. ఆ ఆపరేషన్ థియేటర్లో పనిచేసే ఒక క్యారెక్టర్, అతనిది ఒక చిన్న కథ బ్రీఫ్గా ఇచ్చేస్తారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారిది కూడా ఇలాంటి ఒక తరహా ఉంటుంది. ఆయన దగ్గర కూడా క్యారెక్టర్ పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వివరం ఇవ్వడం చాలా బాగుంది అనిపించేది. నాకు ఇష్టం ఆయన. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అదే. సూర్యకుమార్ గారివి 3-4 నవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు గుర్తుండి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ గురించిన ఒక సీరియల్ రాశారు వీరు. సచ్చిదానంద స్వామీజీ ఇప్పుడు ఉన్నారు కదా మైసూరు. అవునండి. అయితే వారి కథ ఈవిడే రాశారు. భలే వివరంగా ఉండేది. ఇప్పుడు నేను కథ చెప్పు అంటే నేను చెప్పలేను, కానీ ఆ ఏజ్లో నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది జయ. ఓకే. ఆ పుస్తకం, ఆ సీరియల్ చదవటం వల్లే నాకు స్వామీజీ వారి గురించి తెలిసింది. తర్వాత ఈ మన శ్వేతార్క గణపతి తెలుసు కదా నీకు? జిల్లేడు చెట్టు మొదలు గణపతిగా రూపొందటం ఆ పుస్తకంలో చదివాను నేను. అప్పుడు అది సీరియల్గా వచ్చేది. ఆంధ్రభూమిలో వచ్చిందేమోనని అనుకుంటున్నా, బాగా ఖచ్చితంగా జ్ఞాపకం లేదు. ఓకే. వీరి వల్లే అది తెలుసుకున్నాను అనమాట. అందులో ఎన్ని రకాల క్యారెక్టర్సు, వాళ్ళ కథలు. ఇవాళ మనం ఏం చెప్దామంటే, ఇది నేను ఇందులో పెద్ద స్టోరీ ఉందని నేను అన్నాను. చాలా క్యారెక్టర్ల సమాహారంగా కనపడుతుంది. బ్రీఫ్ స్టోరీ. ఓకే. కన్నెపిల్లలు, 2 అమ్మాయిల కథ ఇది. ఇవి ఉదాత్త చరిత్రలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం చెప్పుకుందాం తప్పకుండా. వీరితో నాకేమి పర్సనల్ టచ్ అవి ఏం లేవు, చాలా కాలం క్రితం చదివినవి కదా. నేను కొంతమంది రైటర్స్ తోటి అయితే మనం మాట్లాడుతుంటారు అవకాశం ఉంది, వీరితోటి నేను తెలుసుకోలేకపోయాను అట్లా. ఒకవేళ ఇది విన్నాక మన విధి విన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి నాతో మాట్లాడారు, రైటర్ కౌశల్యాదేవి గారు, అంతే కదా, మాట్లాడారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. నండూరు రామ్మోహన్ రావు గారు అమ్మాయి కూడా టచ్లోకి వచ్చారు. వీరు కూడా అట్లా ఎవరైనా వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన రచయిత్రులలో చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు ఒకరు. బాగుంటాయి కథలు. అయితే ఇది వందన, సరిత అని 2 అమ్మాయిలు, కన్నెపిల్లలు. వీళ్ళు ఏంటంటే స్కూల్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎక్కడి నుంచి పరిచయం చేస్తారు కదా. వందనేమో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది, సరితేమో స్కూల్ టీచరు. ఓకే. ఓ టీచరు వీళ్ళిద్దరు కలిసి ఒకే ఊళ్ళో కలిసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే స్కూల్లో కలుసుకున్నారు, హై స్కూల్లో. వందన ఇంచుమించుగా అనాథ. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు, కానీ కొంచెం పెద్ద అయ్యాక అమ్మ చనిపోయింది. ఒక మేనబావ ఉన్నాడు, అతనేమో డిఫెన్స్లో ఎక్కడో పనిచేస్తున్నాడు. యుద్ధానికి మన సైనికుడిగా చేరాడనమాట. ఆర్మీలో ఉన్నాడు. ఎప్పుడో బావ వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. అయితే 10th క్లాస్ దాకా, SLC దాకా కలిసి చదువుకుంటారు వీళ్ళు. సరిత ఒక పోలీస్ ఆఫీసర్ గారి కూతురు, కొంచెం ధనికుల కింద లెక్క. వందన పేదింటి అమ్మాయి, కానీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. ఓకే. స్కూల్లో కలుసుకుంటారు. ఆ స్కూల్లో విషయాలు చెప్పేటప్పుడు కూడా క్రిస్టియన్స్ మిషనరీ స్కూలు, దానికి హాస్టల్ ఉండటం,
హాస్టల్లో ఏమిటో నీకు ఆ వందన నీ తేనెకళ్ళు ఇంకా తేలిపోతున్నాయంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తుంది అనమాట. అన్నంలో పురుగులు వస్తున్నాయి, కళ్ళకి మంచిది, ఒంటికి బలం అని చెప్పారు అంటుంది. ఈ అమ్మాయి కూడా చిన్నమ్మాయి సరిత కూడా హాస్టల్లో చేరి వాళ్ళ మీద బోల్డ్ అన్ని కంప్లైంట్లు ఇచ్చి అలా చేస్తుంది అనమాట. సరిత చిచ్చుబుడ్డి, ఇంట్లో ఏమో చిచ్చు అనే పిలుస్తారు అమ్మాయిని. ఈ వందన పాపం అమాయకంగా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది మనిషి. ఈ ఇద్దరు 10th క్లాస్ అప్పుడు 8th 9th క్లాసుల్లో వచ్చి చేరుతుంది వెళ్ళింది స్కూల్లో. ఆయనకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయని తండ్రికి ఈ స్కూల్లో వేస్తారు. మొదట ఏదో వచ్చేది ఇంటి నుంచి, తర్వాత హాస్టల్లో చేరిపోతుంది. 10th క్లాస్ ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది, ఆ అమ్మాయి పాస్ అవుతుంది. ఓహో 10th ఫెయిల్ వందన. ఫెయిల్ అయితే ఏం చేస్తుంది, నర్సింగ్ ట్రైనింగ్లో చేరిందనమాట. అప్పుడు ఎస్ఎల్సి కాలం ఇది. అదే మన 10th క్లాసు కంటే ముందే. ఎస్ఎల్సి అంటే ఇంటర్ వరకు కదా నమ్మగారు, +1 +2 కలిపితే కదా ఎస్ఎల్సి. అది నాకు తెలీదు, నేను అట్లా విన్నా. అలాగా అయి ఉంటుంది బహుశా. ఓల్డ్ ఎస్ఎల్సి అంటే మన ఇంటర్మీడియట్ తో సమానంగా ఈక్వల్ అని 12th క్లాస్ ఏమో మరి అనుకుంటున్నాను రమ్మగారు. అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏమో ఒక అమ్మాయి వందనేమో నర్స్ ట్రైనింగ్కి వెళ్తుంది, సరితేమో కాలేజీలో చేరుతుంది. ఓకే. తర్వాత స్కూల్ టీచర్గా వస్తుంది అనమాట. కొంతకాలం ఈ అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు ఉత్తరాలు రాసుకోవటము, ఎప్పుడు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికి ఫోన్లు కొంచెం తక్కువ కదా, ఈ ఫోన్లు పబ్లిక్ ఫోన్లు అవి లేవు. ఏదో ఒక ఆఫీసుల్లో, కాలేజీల్లో, హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఇంత దెబ్బ ఫోన్లు ఉండేవి. ఈ వ్యవహారం కాదుగా ఉత్తరాలు రాసుకోవటం అనమాట. వీళ్ళు ఒక బిల్డింగ్లో అద్దెకుంటారు. ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. వీళ్ళిద్దరు అమ్మాయిలు 20 ఏళ్ల వాళ్ళు, అందంగా ఉంటారు, చక్కగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళతోటి అవి చూపిస్తారు. ఈ కథ నేను చెప్పే కథ, ఇందులో పెద్ద స్టోరీ రాదు. ఈ పుస్తకం దొరికితే చదవండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అసలు ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయటము, క్యారెక్టర్ కథ చెప్పటము అమోఘంగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ బిల్డింగ్లో ఎవరో ప్రతి వాళ్ళు అప్పులకి రావటం, పంచదార ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. మేము అదేదో వచ్చి కూర చేస్తాం, మీకు పంపిస్తాం, మీరు మాకు ఇది ఇవ్వండి అని. ఉగ్గుగినతో ప్రాన్స్ కర్రీ తెచ్చిందిట పనిపిల్ల. అది ఉందా, అది నీళ్ళు అయిపోవటము, మోటార్లు వేయటము. ఈ సరితకి ఏంటంటే అందరికీ పేర్లు పెడుతుంది అనమాట. ఆ బిల్డింగ్ రాసమణి గారని ఒక ఆవిడది. ఆవిడ ఏం చేస్తుంది, పెద్ద సైట్ ఉంటే వెనకాల బోల్డ్ అని చెట్లు వేసుకుని పువ్వు పిద్ద ఒకటి కూడా బయటికి రానేది అని వాళ్ళే వాడుకుంటారు. అందరి దగ్గర రెంట్లు కలెక్ట్ చేస్తుంది. ప్రతి వాళ్ళ ఇంటికి ప్రతి వాళ్ళ మీద దృష్టి. వాళ్ళ దగ్గర భీముడు అని ఒక పనివాడు ఉంటాడు, సన్నగా ఉంటాడు అనమాట, బక్క భీముడు అంటుంది. పేర్లు పెడుతుంది అనమాట ప్రతి వాళ్ళకి. తనతో పనిచేసే స్కూల్ టీచర్లు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పరిచయం చేస్తారు. ఈ వందన హాస్పిటల్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు. హాస్పిటల్స్లో ఉండేటువంటి ఏమంటారు కొన్ని దుర్మార్గాలు, వ్యక్తుల్లో ఎలాంటి భావాలు ఉంటాయి, ఎంత చులకనగా ఉంటారు మనుషులు, ఆడపిల్లల్ని ఎంత చులకనగా చూసేవాళ్ళు, అవి కనపడతాయి. ఓ తాయారమ్మ గారని ఒక ఆవిడ ఎంతసేపు భర్తను వదిలిపెట్టేసి కొడుకు దగ్గర ఉంటుంది. ఆ కొడుకేమో వీళ్ళకేసి చూస్తుంటాడు. ఏదో మాట మీద ఆ తాయారమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇంతలా ఉంటుంది. రోజు పంచదార కోసం పిల్లాడు రవ్వలడ్డు చేయమన్నాడు ఉంటుంది. రవ్వలడ్లకి పంచదార 4 రవ్వలడ్లు పట్టుకొచ్చి ఇస్తుంది. కానీ వీళ్ళ దగ్గర చెప్ప నువ్వు అప్పులు ఇవ్వద్దు అంటుంది సరిత. ఈ వందనికేమో వాళ్ళతో మంచి వాళ్ళు, పాపం వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని ఇచ్చేస్తుంది. ఇలా కథ నడుపుతూ తీసుకెళ్తారు ముందుకి. తను నర్సు ట్రైనింగ్ ఎలా చేసింది అనేది ఉత్తరాల రూపంలో చూపిస్తారు. వందన ఎక్కడికో వెళ్ళింది, సరిత ఒక్కతే ఉంది ఇంట్లో. పాత ఉత్తరాలన్నీ తీసి చదువుకుంటుంది. ఇప్పుడే నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసే అంటుంది అనమాట. 10-15 ఉత్తరాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మధ్యలో ప్రెగ్నెన్సీలు ఎవరెవరివో అలాంటివన్నీ తీసుకొస్తారు. ఎంత తాపీగా పోతుందో, కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, కథ ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళటం. అప్పట్లో సినిమాకి వెళ్ళటం ఒక ప్రత్యేకమైన ఇది, సరదా. మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. ఆదివారం వస్తే సినిమాకి వెళ్ళాలి. ఇంకేం టీవీలు లేవు కదా, ఇంకా అదే ఎంటర్టైన్మెంట్. టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఏం చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం ఎండాకాలం. అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒక సినిమాకి వెళ్తూ ఉంటాం. చూసిన సినిమా మళ్ళీ చూస్తుండేవాళ్ళం. వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడడం. సరిత పెద్ద గొంతు. ఓకే. వందన్ కొంచెం ముద్దుగా మాట్లాడుతుంది, చిన్నగా మాట్లాడుతుంది. ఈ తాయారమ్మ గారు కొడుకునితో పాటు ఉంటుంది. భర్త ఏమో ఊళ్ళో ఉంటాడు.
వాళ్ళు వచ్చి ఈ విషయం చెప్పేశారు కదా. అబ్బాయి ఏం చెప్తాడంటే, నా పెళ్ళయిందండి, మా అమ్మ పెళ్ళిలో గొడవ అయ్యి మా ఆవిడని తీసుకురానివ్వలేదు, నెల సంపాదన 20 రోజులకే అవగొట్టేస్తుంది, అంత అప్పులు, మా నాన్న ఒక్కడే ఉంటున్నాడు, పెళ్ళకి వెళ్ళవమ్మా అంటే వెళ్ళదని చెప్పేశారు కల్లా అవన్నీ చూస్తే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది, ఈ సరిత వాళ్ళ ఊరి పద్మజ అని ఒక పిల్లకి పెళ్ళి అవుతుంది వాళ్ళ ఊళ్ళో. ఆ పద్మజ మొగుడేమో అని డౌట్ వస్తుంది. ఓకే. ఏం చేస్తారు, ఆ పద్మజని పిలిపించి ఇంకో గదిలో దింపుతారు. వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళం ఎదురుపడేసరికల్లా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటారు. ఈ తాయారమ్మని లేకుండా ఏం చేస్తారు, హాస్పిటల్లో పెడతారు ఓ వారం రోజుల పాటు. ఆవిడ లేని టైంలో ఈ పద్మజని ఇక్కడ దింపుతారు. ఇట్లాంటివి కొన్ని సరదా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్లో సూపర్నెంట్గా ఒక డాక్టర్ ఉంటారు. ఆయన చాలా పొడుగట్టివాడు. ఈ వందన సన్నగా చిన్నగా పొట్టిగా చిన్నపిల్లలాగా ఉంటుంది. 20 ఏళ్ళు, అంతకంటే ఏం వయసు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయ్యాక 2-3 ఏళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళకి అంతే 20-21 ఉంటాయి. ఈ అమ్మాయికి ఆ డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది. బాగా వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది ఒకటి. రెండోది, ఈ హాస్పిటల్లో వెంకట్ అని ఒక డాక్టర్ ఉంటాడు. అతనికి ఎంతసేపు ఈ అమ్మాయి మీద దృష్టి, ఈ పిల్ల వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి దగ్గరికి రానిపోయేసరికల్లా ఇంకెవరో నర్సు తోటి చేరువవుతాడు. జాలిగా ఉంటుంది అతను చూస్తే, కానీ ఆసక్తి రాదు. ఈ కామ్గా ఉండే పెద్ద డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది పిల్లకి. ఓకే. అది పరిచయం చేస్తారు డాక్టర్ యతీంద్ర. అతను సూపర్నెంట్గా ఉంటాడు. అతనికి కూడా ఈ అమ్మాయి తేనె రంగు కళ్ళు ఎక్కువగా అతను ఆపరేషన్ థియేటర్లో చూస్తాడు. ఓహో. విడిగా అమ్మాయిని చూసుండాడు అనమాట. చూడ్డు, అవి తక్కువ ఉంటాయి. ఆ తేనె కళ్ళు మాత్రం మీద దృష్టి ఉంటుంది, కానీ ఎవరో స్టాఫ్ నర్సు, అంతకంటే ఏముంటుంది. కథ ఇట్లా స్లోగా నడుపుకుంటూ వెళ్తారు. ఒక కొత్త డాక్టర్లు రావటం, ఆపరేషన్లు, అపెండిసైటిస్ ఆపరేషన్ అవి కూడా చూపిస్తారు. ఇది చేయొద్దు, ఇలాంటివి చేయకూడదు, అలా అవి మాటలు 1-2 పెద్ద ఆపరేషన్లు. ఎంత క్లియర్గా థియేటర్లో వస్తువులు అమర్చటము, డాక్టర్కి అందించటము రాస్తారో. నాకేంటంటే బేసిక్గా కొంచెం మెడిసిన్ ఇంట్రెస్ట్ కదా, ఏమిటో నేను ఇలా అయిపోయాను. కానీ డాక్టర్ అవ్వాల్సిందంటారా? ఎందుకని అవ్వలేదో జయ, నాకు చాలా ఎక్కువ ఇష్టం. అన్ని ప్రొఫెషన్లోకి వెళ్ళా డాక్టర్ ఇష్టం రమ్మగారు మీకు? ఇష్టం. ఓకే. ఆపరేషన్ థియేటర్లో అలాంటి కథలు మరీ ఇష్టం నాకు. అదేలేండి, ఆ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్లు, సర్జరీలు నేను అవి ఎక్కువ చూస్తాను. ఓహో. మామూలుగా సిరీస్లు కూడా అలాంటి చూసేస్తారు. చూసేస్తాను. కోసేసేది, కట్టేసేది, కుట్టేసేది చూస్తా. అవి ఇష్టం నాకు, ఎందుకో అలా ఉంది. మరి వచ్చే జన్మలో డాక్టర్ అవుతానేమో చూడండి. నేను అప్పుడు కూడా కెమెరా మీతో హెల్త్ ఇంటర్వ్యూలు చేస్తాను రమ్మగారు. అప్పుడు చేద్దు కానీ అప్పుడు కూడా కెమెరా వదలవా? నేను ఎవరైనా మామూలుగా డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయట్లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది జయ. అంత కష్టపడి చదివి చెయ్యట్లేదా? ఇన్నేళ్ళు అసలు డాక్టర్ కోర్స్ అంటే నిలబడి కాళ్ళు పడిపోతాయి తెలుసా జయ. ఎన్ని గంటల నుంచి ఉంటారో, ఎంత కష్టపడి చదువుతారో కదా. అంతా కష్టపడి బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఈ మగపిల్లలు పెళ్లి చేసుకుని పెళ్ళాలని ఇంట్లో కూర్చోబెడతామంటే నాకు వాళ్ళని చితకొట్టేద్దాం అనిపిస్తుంది. నిజంగా నాకు నచ్చదు అసలు. అదేలేండి, అది కష్టం మీద మీకు కష్టం మీద సానుభూతి. అదే కాదు జయ, ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఇప్పుడంటే ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి. మన చిన్నప్పుడు ఎన్ని ఉన్నాయి జయ. గవర్నమెంట్ డబ్బు వీళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేది. అవునవును. నువ్వు తీసుకోకపోతే ఇంకోళ్ళు తీసుకునేవాళ్ళు కదా, ఇంకోళ్ళు ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు కదా. అది ఎంత అవసరం డాక్టర్ సర్వీస్, మెడికల్ సర్వీస్ చాలా ఓరియంటెడ్ జాబ్స్ కదా రమ్మగారు. నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ఈ ఆపరేషన్ థియేటర్లు సరదా ఎక్కువ అనమాట. అయితే ఈ డాక్టర్ వెంకట్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ అమ్మాయికి దృష్టి అతని మీద ఉంటుంది. కొంతకాలం ఇట్లా కథ నడిపిన తర్వాత ఒకరోజు ఆ యతీంద్రని కలవడానికి ఎవరో ఒక అబ్బాయి వస్తాడు. వస్తే అదే టైంకి సరిత ఫోన్ చేసి ఒక మెసేజ్ ఇస్తుంది, అడుగుతుంది. సిస్టర్ అందరం ఉంటే పిలుస్తారంటే ఆవిడ బిజీగా ఉన్నారు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి నేను రాసుకుంటానంటాడు ఈ డాక్టర్ యతీంద్ర గారు. ఆయనే రాస్తాడు. రాస్తే ఏదో అందరికీ పేర్లు పెడుతుంది కదా, హిప్పిరాక్ష రావణాసురుడు వచ్చాడు అలాంటి వాక్యాలు కొన్ని చెప్తుంది అనమాట. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి వస్తే ఇగో మీకు ఉత్తరం ఎవరో ఇచ్చారు మెసేజ్ అని ఆ మెసేజ్ ముందు పెడతాడు. అప్పట్లో ఇలా చేసేవాళ్ళు. ఫోన్ దగ్గరికి మనిషిని పిలవలేకపోతే వాళ్ళు చెప్పింది రాసుకుని అప్పచెప్పేవాళ్ళు అనమాట. ఎవరికైనా ఫోన్ చేయండి, అమ్మగారికి సీరియస్ అవేవో చెప్తారు కదా. వీళ్ళిద్దరు అడుగుతారు ఏమిటి ఈ మెసేజ్కి అర్థం అని. ఆ రెండో కుర్రాడు ఈ అమ్మాయి వెనకాల వస్తాడు. ఓకే. అక్కడ ఇంకో అబ్బాయి ఇచ్చాడు కదా. తర్వాత ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్తే ఈ రెండో అబ్బాయి వెనకాల కూర్చొని కనిపిస్తాడు, పలకరిస్తాడు.
పలకరించేసరికి ఎవరో చూస్తున్నాడు అబ్బాయి మనకేసి అంటే కృష్ణుడు అంటుంది. ఏమిటి నువ్వు పిచ్చకిందా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావంటే అబ్బాయి కృష్ణుడిలా కనపడతాడు చక్కగా, సామన్ సాయిగా పొడుగ్గా బాగున్నాడని. సరే వచ్చి పలకరిస్తాడు. పలకరిస్తే వీళ్ళ పక్కన కూర్చుంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండో ఎవరో అని చెప్తుంది. ఏం చదువుతున్నా అంటే ఎంబీ చదువుతున్నాను, బహుశా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అయ్యి ఉంటుంది, ఎంబీఏ అనరు, ఎంబీ అని చెప్తారు. సెకండ్ ఇయర్ చదువుతుంటే మనకంటే చిన్నవాడైతే మాట్లాడచ్చు అనుకుంటారు వాళ్ళు. చిన్నపిల్లాడు చదువుకుంటున్నాడు కదా, కానీ కుర్రాడు అబ్బాయి వీళ్ళు పక్కన కూర్చుంటాడు. కూర్చుని వీళ్ళిద్దరు కబుర్లు వింటాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అది ఏమవుతుందంటే ఈ హాస్పిటల్లో ఉండగా ఈ అమ్మాయి ఈ డాక్టర్ వెంకట్ ఏమో తన వెనకాల పడుతున్నాడు, అతన్ని ఇది చేయదు. అక్కడ డాక్టర్ కృష్ణయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చాలా మర్యాదస్తుడు అనుకుంటుంది. ఒకరోజు థియేటర్లో అతనికి ఎత్తో పాటు ఒంటరిగా ఉంటే అతని ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతాడు. చేయబోయేసరికల్లా అరిచి కేకలు పెడుతుంది. ఇతను యతీంద్ర వచ్చేస్తాడు, ఆయన వస్తాడు సూపరింటెండెంట్ వచ్చి డాక్టర్ని కేకలేసి పంపిస్తాడు. ఏంటి నీ మీద ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఈ పిల్ల పోట్లాడే గట్టిగా అరిచేస్తుంది అనమాట. చేసిన వాడిని వదిలేసి నన్ను విక్టిమ్ని నన్ను అడుగుతారేంటి? ఇక్కడ శీలంగా మర్యాదగా ఉండాలని అనుకునే వాళ్ళకి దారి లేదు. ఇలా ఎవడో ఒకడు వచ్చి మీద పడతాడు, మీరేమో మమ్మల్ని సంజాయిషి అడుగుతారు. అతని మీద ఇష్టం వచ్చేస్తుంది. అంతకుముందు అంత ఎంతసేపు రూమ్ తుడిచిపెట్టి అతను వచ్చేసరికల్లా రూమ్ క్లీన్గా ఉంచి ఆపరేషన్ థియేటర్లో అతని పక్కనే నుంచుని అంటే ఒక ఇది ఉందన్నమాట, ఇన్ఫాక్చుయేషన్, ఒక ఆకర్షణ ఉంటుంది అతని మీద. అతను రివర్స్లో అడిగేసరికల్లా భరించలేకపోతుంది. ఎక్కడికైనా వెళ్దాము, 4 రోజులు నాకు విసుగ్గా ఉంది, నాకు కష్టంగా ఉందంటు. ఈ అబ్బాయి ఏమంటాడంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మీరు వస్తారా అంటాడు. సరే ఆలోచించుకుని సరే వెళ్దాం, చిన్నపిల్లాడు కదా, చిన్న కుర్రాడు చదువుకుంటున్నాడని వెళ్దాం అనుకుంటారు. సరే తీసుకెళ్తాడు హైదరాబాద్కి కారులో. ఓహో, వెళ్తారు, ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే నేను ఎప్పుడైనా క్యాబరేలు అవి ఇవి వెంటనే కానీ ఎప్పుడూ చూడలేదంటు అనేసరికి ఓ బార్కి తీసుకుపోతాడు వీళ్ళని. డ్రింక్స్ ఏవో తెప్పిస్తాడు. ఇవి తాగండి అంటే ఈ 100 ఒక నోట్లో పెట్టిన, బాబోయ్ నా వల్ల కాదు, నేను తాగలేను అంటుంది. సరితకి మాత్రం ఏం లేదు, అవేంటో ట్రై చేయాలంటుంది, పిల్ల అల్లరిది కదా, తాగేసి కక్కిస్తుంది మొత్తం. సరే మోసుకెళ్తారు, ఎవరో బయటికి తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఈ అమ్మాయినేమో యతీంద్ర వస్తాడు అక్కడికి. వచ్చి 100 అని చెప్పి ఇంకా ఏం మిగిలింది, ఇంకేం చేయాలి, చేసింది చాలదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని బలవంతంగా తీసుకొస్తాడు. బయటికి తీసుకొస్తే ఈ అమ్మాయి అడుగుతుంది, మీకేం సంబంధం లేదు, మీరెవరు నన్ను అడగడానికి, మీరు అక్కడే సూపరింటెండెంట్, మీరు ఇక్కడ ఏం కాదు, నన్ను వదిలేసేయండి అంటూ. ఎందుకు కాదు, ఈ కాగితానికి సమాధానం చెప్పంటాడు. అంతకుముందు ఏం చేస్తుంది, ఆ రూమ్లో కూర్చున్నప్పుడల్లా చక్కగా రాసుకుంటుంది అనమాట, మంచిగా అందంగా చెక్కుతుంది అక్షరాలు, యతీన్ మై లవర్, ఇగో ఈ కాగితం అక్కడ ఉంది, దీనికి సమాధానం చెప్పు, అప్పుడు నేను చెప్తాను అని కొంచెం గట్టిగా ఇట్లా ఎందుకు వచ్చావు నువ్వు అని కేకలేసరికల్లా నువ్వు ఇలా అడిగేసరికి నేను ఓర్చుకోలేకపోయానంట. నేనేం చేయను, నాకు ముందు నుంచి నువ్వంటే ఇష్టం. ఓసారి వెంకట్తో కనపడతావు, వెంకట్ ఇంకో అమ్మాయితో కనపడతాడు కాబట్టి నేనేం అనలేను, ఒక భరించలేను నేను నువ్వెవరితోటైనా. డాక్టర్ ఒక ఆయన వస్తాడు మధ్యలో, ఒక క్రిస్టియన్ డాక్టర్ ఒక ఆయన కూడా ఏంజల్ అని ఈ పిల్ల వెనకాల తిరుగుతాడు. ఓకే, వాళ్ళని చూస్తే నాకు అసూయగా ఉంది, నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను భరించలేను. ఆ డాక్టర్ కృష్ణయ్య చేతుల్లో చూసుకుంటే నీ తప్పేం లేదని నాకు తెలిసినా కూడా ఒక భరించలేని తనంతో అలా మాట్లాడాను అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. సరే కాస్త నేను నిద్రమొహం పడేసరికి తీసుకెళ్ళి గదిలో దింపుతాడు. వీళ్ళు ఒక రూమ్ తీసుకుని ఉంటారు. అవి వెళ్ళిపోతూ ఆ సరిత పడుకుని ఉంటే దా కళ్ళ మీద ఇలా అంటాడు. ఎవరో నా కళ్ళు ముట్టుకున్నారనుకుంటుంది, అమ్మాయికి తెలియదు. తెల్లవారి నిద్ర లేచి చూసేసరికల్లా ఏముంది, సరిత వాళ్ళ నాన్నగారు వచ్చి కూర్చుని ఉంటారు అక్కడ. కాంతపోతారు, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు వచ్చి హోటల్ రూమ్లో దిగితే ఇతర ఆడపిల్లలు, ఆ కాలం అది కాదు 70s కదా, మరి అక్కడి నుంచి మొహాలు కడుకురండి, తయారవ్వండి, ఇంటికి వెళ్ళిపోతామంటారు అని చెప్పి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఈ లోపల ఆయన వస్తాడు యతీంద్ర, మేము మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడుకుంటాను లేండి డాక్టర్ గారు అని చెప్పేస్తాడు ఆయన. పిల్లలు ఇద్దరిని ఆడపిల్లలు ఇద్దరిని తీసుకుపోయి ఇంటి దగ్గర దింపుతాడు. తల్లి సంతోషిస్తుంది. సరే ఏం చేశారు ఇవన్నీ కనుక్కుని సరితే వాళ్ళ నాన్నగారు అంటారు, ఇంతంత వయసులో వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు చేసేయాలి పిల్లలకి, 100 పెళ్ళి మన చేతిలో లేదు, సరితకి పెళ్లి సంబంధం కుదిర్చేసాం, అయిపోయింది ధామ్ అంటారు. అయ్యో, ఈ హాయిగా ఉన్నారు 1 సంవత్సరం 2 ఏళ్ళుగా వీళ్ళు కులాసాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళి అంటే ఎవరో పేరు తెలియని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకో మొహం తెలియని వాడి దగ్గరికి. ఈ అమ్మాయి బావ వచ్చి పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతోనే ఉంటుంది, కానీ అతను రాలేదు. వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ ఉత్తరాలు తప్పిస్తే మరొకట్లేదు.
ఒకవేళ బావకి ఏం చెప్తావు నువ్వు అని అడుగుతుంది. ఒకవేళ అతను వస్తే ఏం చెప్తావంటే అతనికి ఏమి నా మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఎందుకంటే హాస్పిటల్ అడ్రస్కి ఒక ఉత్తరం కూడా రాయడు, పోస్ట్ బాక్స్కి రాస్తాడు, నర్సుకు ఉత్తరాలు రాస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారేమోనని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు బావా అని చెప్తుంది. ఓకే. చెప్తే ఏం చేస్తాడో చూద్దాం వచ్చాక. బావ అంటే అభిమానమే, నాకు రక్త సంబంధం ఎవరు లేరు, బావ తప్ప, అందరు పోయారు, కుటుంబం లేదు, చూద్దాం అనుకుంటారు. తీరా ఏమవుతుంది, సాయంకాలం పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి చూస్తుంటే కారులో నుంచి ఆ మహేంద్ర దిగుతాడు. ఎవరు ఈ అబ్బాయి, వీళ్ళని తీసుకొచ్చాడు కదా, మహి అని పిలుస్తుంటారు వాడిని, మహేంద్ర అబ్బాయి పేరు. దిగేసరికి చిన్నోడు అనుకుంటున్నారు. వచ్చేసరికి ఇగో ఎవరో పెళ్ళికొడు కాదు మన ఫ్రెండే వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్తే హాయ్ మహి అనుకుంటూ వెళ్ళేసరికి లోపల నుంచి ఇంకొక ఆవిడ దిగుతుంది. ఒక ఆవిడ వస్తుంది ఆ కుర్రాడితో పాటు. ఓకే. వీళ్ళిద్దరు పెళ్లి చూపులకు వచ్చారు. ఇదేమి నువ్వు ఇంజనీర్వా, నువ్వు ఏదో చదువుకుంటానని చెప్పావు కదా అంటారు. వాడు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివి 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు ఎంబీఏలో చేరాడు. ఆవిడ ఈ సరిత వాళ్ళ అమ్మగారికి ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్స్. సరే సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడు ఈ మహేంద్ర సరిత కాబోయే మొగుడు, పెళ్లికి సంబంధం కుదిర్చేశారు. వాడు తెలుసుకునే వీళ్ళ వెనకాల పడ్డాడు అనమాట. అదే సరే సంబంధం ఓకే చేసేసారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఇద్దరు సొంత ఊరు చేరతారు. ఈ ఊరు ఉద్యోగాలకి, అమ్మాయి స్కూల్కి, ఈ అమ్మాయి హాస్పిటల్కి. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ఆ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ చెప్తారు డాక్టర్ కృష్ణ మీద ఇది తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నారు. మిగిలిన వాళ్ళు రిపోర్ట్ ఇస్తే అమ్మాయి కోర్టుకు రావాలి కాబట్టి అలా వద్దని పనిష్మెంట్ కింద ఏదో వేరే ఊరు వేసేసారు, కృష్ణయ్యని చేసేసారు అని చెప్తారు. అక్కడికి వెళ్తుంది. మళ్ళీ యతీంద్రని కలవడానికి వెళ్తే అతనేమంటాడంటే సింపుల్గా పెళ్లి చేసుకుందాం, పెద్దవాడిని అయిపోయి ఇట్లా పీటల మీద పెళ్ళిళ్ళు అవి వద్దు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అమ్మాయికి ఎవరున్నారు ముందు వెనక, హాస్పిటల్ వాళ్ళందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటారు. సరే పెళ్లి సంగతి మాట్లాడుకుని వచ్చే వారం 2-3 రోజుల్లో మా అక్కయ్య బావ నన్ను పెంచారు, అమ్మా నాన్న లేరు నాకు, మా అక్క బావ వస్తారు, ఆయన ఫారిన్లో ఉన్నారు బావగారు, రేపు ఎల్లుండి వస్తున్నారు, ఎల్లుండి మనం వాళ్ళని కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందామని చెప్తారు. ఈ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికల్లా వీళ్ళిద్దరు పక్కపక్క నవ్వేసుకుంటూ ఉంటారనమాట. ఏమిటి నా అడ్రస్ మారిపోతుంది, కొద్ది రోజుల్లో సూపరింటెండెంట్ గారి ఇంటికి చేరుతుంది, నర్సులతో ప్రణయం సాగిచ్చారని చెప్పుకుంటారు, నీ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. వచ్చి ఒక మనిషి గుమ్మంలో నుంచుంటాడు. తీరా చూస్తే ఈ వందన వాళ్ళ బావ. నిర్ఘాంతపోతారు. ఏమిటి పెళ్ళి కుదుర్చుకున్నాక ఇప్పుడు ఇతను వస్తే ఏం చెప్పాలి, కాసేపు మాట్లాడాలంటే సరే ఎక్కడ మాట్లాడాలి, ఈ ఇల్లంతా ఇరుక ఉంది, మేడ మీదకి వెళ్దామని మేడ మీద వచ్చి ఆపేసుకుని కూర్చుంటారు. సరితా నువ్వు కూడా రా అని తీసుకుపోతాడు. ఇప్పుడు నేను సైన్యంలో ఉన్నా కదా, నాకు ఏదైనా అయ్యిందంటే నువ్వేం చేస్తావు అంటాడు. నువ్వు బతుకుంటావా వందన అని అడుగుతాడు. వందన అంటుంది, బాబా నువ్వు చాలా క్లోజు, రక్త సంబంధం, నువ్వంటే ఎంతో అపేక్ష, అయ్యో నా ఆత్మబంధువు పోయాడని బాధపడతాను కానీ నీకోసం నేను చనిపోలేను బాబా అంటే అప్పుడు చెప్తాడు అతను, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను. అది నీకు ఎట్లా చెప్పాలి, నా మీద ఆశ పెట్టుకుని ఉంటావు, చిన్నపిల్లవి, నేను నీకు ఎట్లా చెప్పాలా అని బాధపడుతున్నాను. నువ్వు నా కోసం ప్రాణం పెట్టకపోతే నాకే భయము లేదు. ఇప్పుడు నా మీద నేను పెళ్లి చేసుకున్నానంటే ఈ పిల్ల ప్రాణత్యాగం చేస్తానంటే ఆ కాలం అది అప్పటి కాలం అది, ప్రాణత్యాగాల కాలం, సూసైడ్ చేసేసుకోవటం. అందుకని సరే ఒప్పించుకుని మళ్ళీ వచ్చినప్పుడు సబితని తీసుకొస్తాను, మా సీనియర్ కూతురు, ఆమె నన్ను పిచ్చిగా ప్రేమించింది, నా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడింది, అందుకని పెళ్లి చేసేసుకున్నాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తానంటాడు. ఆడపిల్లలిద్దరికీ చెరో 1000 రూపాయలు చేతిలో పెట్టి, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటే దానికి కూడా 10 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతాడు. సరే అమ్మాయిలు ఇద్దరు తర్వాత 2-3 రోజుల తర్వాత మా అక్క బావ వస్తారన్నారుగా, రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైల్వే స్టేషన్కి వెళ్తే సరే రైలు ఆగింది, యతీంద్ర కూడా వస్తాడు. ఒక పెద్ద ఆయన దిగుతారు ముందు, యతీంద్ర వెళ్ళి ఆయన కావలించుకుంటాడు. ఆయన వెనకాల నుంచి ఒక ఆవిడ దిగుతుంది, ఆవిడెవరు, మహేంద్ర వాళ్ళ అమ్మ. వాళ్ళిద్దరు వెనకాల నుంచి మహేంద్ర దిగుతాడు. డాడీ ఇదిగో ఇది నాది అని ఆ సరితను చూపిస్తాడు. ఈ యతీంద్ర మహేంద్ర మేనమామ మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకు, అక్క బావని ఇతన్ని పెంచుతారు. ఈయన పెద్దవాడు, ఏజ్ గ్యాప్ ఉంది. అప్పటి రోజుల్లో 10-12 ఏళ్ల గ్యాప్లో పెళ్లి చేసుకోవటం అసలు విషయమే కాదు, అసలు విషయం కాదు. 15-20 ఇయర్స్ గ్యాప్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవారు.
ఆడవాళ్ళు ఆసక్తి చూపించి కూడా 10-12 ఇయర్స్ గ్యాప్లో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 120 ఇయర్స్ది ఆయన సీనియర్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్ అంటే 33-35 ఏళ్ళు ఉంటాయిగా ఈజీగా. సరే, తర్వాత హాయిగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, హాయిగా ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ సీనే ఈ కథకి ఎండింగ్. ఓకే. ఈ అమ్మాయిలు ఇద్దరు ఎలాంటి లివింగ్లో ఉన్నారు అది చూపిస్తారు. దొరికితే తప్పకుండా చదవండి. ఇంకో కథ కూడా ఉదాత్త చరిత్రలు కూడా చాలా బాగుంటుంది వేరేది, మళ్ళీ చెప్దాం ఇంకొకసారి. తప్పకుండా రమ్య గారు. నమస్తే. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.